3 రోజులకెళ్ళి ముఖ్యమంత్రి సార్ కాంచెల్లి మంత్రుల మీదకెళ్ళి ఎమ్మెల్యేల దాకా అందరిది ఒకటే మాట. మన రైతులు మస్తు వడ్లు పండించిండ్రు. ఇదో రికార్డు. కాళేశ్వరం ప్రాజెక్టు తోటే సంబంధం లేకుండానే ఎన్నడు తీయనంత పంట తీసిండ్రని రైతుల గురించి గొప్పగా చెప్పిండ్రు. ఇంకో దిక్కు చూస్తేమో వడ్లు కొనుడు ఆలస్యం అవుతుందని ఆడాడ లొల్లులు ఇంకా కూడా అయితేనే ఉన్నాయి. కాంటాలు లేట్ అవుతున్నాయని మిల్లుల కాడ లోడ్ దించుకుంటలేరని ఆఫీసర్లు సతాయిస్తుండ్రని అంటున్నారు రైతులు. రోజుల కమానం మార్కెట్ల కళ్ళల్లో ఉండాలంటే ఎవరికైనా తిప్పలే కదా మరి. ఎన్నలేనంత పంట పండే మరి సన్నాలు సుతా శితం వేసిండ్రు బోనస్ ఇస్తుండే వరకు. మరి కొనుడు సుతా రప్ప కావాలి కదా. వచ్చిన ఎంబడే ఎఫెక్టివ్లు వచ్చిన ఎంబడే పంపడం జరుగుతుంది. ఫార్మర్స్కి కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయిన తర్వాత ఇమీడియట్లీ ట్యాబ్ ఎంట్రీ చేసి వారికి అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇక ఇడుచుడు మొత్తం పత్తి బండ్లే. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మార్కెట్ కు మబ్బులు వస్తే కొనమంటుర్రట వ్యాపారులు. సీసీఐ తెచ్చిన రూల్స్ తోటి మేము లాస్ అవుతున్నాం అంటాండ్రు. ఇంతకు ముందు గిట్టిన రేటు ఇప్పుడు ఎందుకు వ్యాపారులకు గిట్టట్లేదు? సీసీఐ అధికారులు ఏం చెప్పారు బహిర్గతం కావాలి. వాళ్ళు ఈ రేట్లు చెప్పి ఈ రేట్లు కొనమన్నారు. ఆ రేట్లు అయితే మేము కొట్టలేదు. ఆర్టీఓ సార్ వచ్చి ఎందుకు కొంటలేరు, రైతులను గోస పెడతారా అని మందలిస్తుంటే పత్తి దందా చేసే మేడం ఏమంటుందో ఈనుండ్రి. మేము లేమనుకోండి, రైతు కంటే భూమి ఉంది, 4 ఎకరాలు భూమి అనుకోని బతుకుతుంది. మేమేం చేసి బతుకుతాం? ఉన్న డబ్బులు ఎట్లా లాసిపోయినాం అనుకో. 3 రూపాయలు కమిషన్ అయినా పెట్టండి, లేకపోతే మీకు కూడా 10వ పరకం మిలగాలి గాని నెరి అధ్వానం అడగొద్దు కదా. వడ్లైనా పత్తైనా జర రైతులను తిప్పల పెట్టకుండా దబ్బ కొనుండ్రి సార్లు. అట్లనేగా రైతు భరోసా కూడా ఇయ్యుండ్రి. అందరు ఎదురు చూడబట్టిరి.